భూలక్ష్మి. లోపల మాత్రం గోమాత్రే నమః, కామధేనవే నమః, నందిన్యే నమః ఇలా ఏదో ఒక నామంతో ఉంటుంది. మెయిన్ లోపల కనెక్టివిటీ ఇంపార్టెంట్ కాదు. మీ వంశం తరింపజేసే సంతానం లాంటి సంతానం రావాలి. భూమి మీద మీకు ఆనందం, చూసిన అందరికీ ఆనందం కలిగేలాంటి సంతానం ఇవ్వమని అడగండి గోమాతని. విశ్వమాతగా కోరండి. ప్రత్యక్ష అమ్మవారిగా చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు కామధేను స్వరూపం కనకమహాలక్ష్మివిడ. సాక్షాత్తు మహాలక్ష్మిగా చేస్తున్నాము మంగళవారం నాడు. ఆ మహదానందకరంగా మీ ఇంట్లో ఆ వంశం వృద్ధి చెందేలాగా సంకల్పించారు. మోక్షలక్ష్మి, మహాలక్ష్మి, జయలక్ష్మి, సర్వలక్ష్మిగా ఒక నమస్కారం తల్లి. ఈవిడ మా గోశాలకి మొత్తం ప్రేరణ అన్నీ ఈవిడేనండి. ఫస్ట్ కొనుక్కున్న గోవు అనమాట. మేము అప్పుడు గోశాలే పెడతామని తెలీదు. అవునండి, ఆవిడ ఎంపికేనండి. నన్ను ఆవిడే సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు రావాలో ఎవరు ఉండాలో. బొట్టు నిలువుగా పెట్టండి, లేదు కుంకుమ వెయ్యండి. జై గోమాత చెప్పండి. వా జై గోమాత. రండి. ఈ వెనకాలకి వచ్చి పోచేయండి, దాంతో పూర్తవుతుంది. లక్ష్మీ స్థానం వెనకాల కదా గోవుది. శ్రీ గోమాత్రే నమః, శ్రీ నందిన్యే నమః, శ్రీ కామధేనవే నమః, శ్రీ కృష్ణప్రియాయే నమః, శ్రీ హేమశృంగాగ్రశోభితాయే నమః, శ్రీ కృష్ణప్రియాయ నమః, శ్రీ నందిన్యే నమః, శ్రీ కప్రియాయ నమః, శ్రీ కామధేనవే నమః. ధనలక్ష్మి తల్లికి దగ్గర అయితే ఎట్లా ఉంటారో అట్లా ఉండండి. ఆ ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకోండి. మీ విషయం ఉంటే చెప్పుకోండి. కుంకుమల వెయ్యండి. మోక్షలక్ష్మి. ఆవిడ వరం ఇచ్చే తల్లి. అందుకే నువ్వు ఆవిడ ఎన్నో సంతాన లక్ష్మిగా మళ్ళీ నీ దగ్గర రావాలని అనుకోండి. ఏమ్మా ఫోటోకు నిజంగా ఫోటోలో కవర్ అవ్వాలన్నా ఇటు తిరిగారు హెడ్. మిమ్మల్ని చూస్తున్నారు చూడండి, వెనక్కి తిరిగి అనుగ్రహించారు. అది ఆదిలక్ష్మి తల్లి ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితిని ఇమ్మని సంకల్పం. భూలక్ష్మిగా జై గోమాత. లక్ష్మీ కృష్ణ గోసేవ క్షేత్రం, జట్లపాలెం, తాడేపల్లిగూడెం దగ్గర. నందీశ్వరుడికి, శ్రీమాతకి ధూపం సమర్పయామి. భూమాతకి, భూలక్ష్మికి ధూపం సమర్పయామి.
ఆ ముఖంలో నుంచి సర్వదేవతలకి ఇస్తున్నాననే భావంతో చేయండి. ఆదిలక్ష్మి తల్లికి ధూపం సమర్పయామి. నవరత్న లక్ష్మి తల్లికి ధూపం సమర్పయామి. లక్ష్మి తల్లికి, కనకమహాలక్ష్మి తల్లికి ధూపం సమర్పయామి. మోక్షలక్ష్మి తల్లికి, లక్ష్మి తల్లికి ధూపం సమర్పయామి. గోవు గోవత్సంగా గోవత్సానికి కలిపి ఇలా హారతిలో చూపించండి ధూపం. ఇలా చూపించండి. ధనలక్ష్మి తల్లికి ధూపం సమర్పయామి. కనకమహాలక్ష్మి ధూపం సమర్పయామి. తిప్పండి. ఆ సర్వదేవత స్వరూపంగా గోమాత విశ్వమాతగా మా ధూపము, మా నివేదన, మా సంకల్పం అన్నీ స్వీకరించమని హృదయపూర్వకంగా ఒక సంకల్పం. నందీశ్వర స్వరూపంగా గోమాతకి హారతి. ఏ వెనక్కి పెట్టి నాకే చీర కొంగుంది. ఏంటి కొండెక్కిందా? ఇప్పుడు ఒక్కడికి తిప్పండి, ఇలా 3 సార్లు ఇలా మన హార తిప్పుతాం కదా. రావడ బెస్ట్. నేను పెడతారు అనుకుంటున్నాను. వెనకాల ఎలా తిప్పండి. ఇద్దరు కలిపి ఇవ్వండి లాస్ట్. కామధేను సంతతిగా ఈ గోపూజ ఫలితాన్ని మేము మా వంశం ధరించేలా